హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఆలు సోయా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఆలు సోయా, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టుకున్నాను. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకుంటున్నానండి ముక్కలని. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాము అంతా కలిసేటట్టు. చూడండి, ఇప్పుడు దీంట్లో మనం బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకున్నాము. మళ్ళా ఒకసారి కలుపుకుందాము అంతా కలిసేటట్టు. ఇప్పుడు మూత పెట్టేసుకున్నానండి ఒక 5 నిమిషాలకి. చూడండి, మూత అయితే తీసాను, బాగా మగ్గింది కొంచెం దగ్గరగా. మళ్ళా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు తగినంత పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు చిటికెడు ధనియాల పొడి వేసుకుంటున్నాను. మళ్ళా ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుందాము బాగా. ఇప్పుడు మూత పెట్టుకున్నానండి. చూడండి, మూత అయితే తీసాను. మళ్ళా ఇప్పుడు సోయా ఆకులను కూడా అందులో వేసుకొని మళ్ళా ఒకసారి కలుపుకుందాము అంతా కలిసేటట్టు. ఇప్పుడు మూత పెట్టుకుందామండి ఒక 5 మినిట్స్. చూడండి, మూత అయితే తీసాను. ఇప్పుడు దీంట్లో మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నామండి. ఈ చిల్లీ ఫ్లేక్స్ అనేవి ఈ సోయా కర్రీకి హైలైట్, చాలా బాగుంటుంది. చూడండి, అంతా కలిసేటట్టు కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత తీస్తాను, దగ్గరగా అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఈ ఆలు సోయా అనేది హెల్త్కి చాలా మంచిది, చాలా ఎనర్జీ ఫుడ్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చపాతీతో కానీ రైస్తో కానీ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ ఫుడ్. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.